హలో అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు చిన్న చేపల కర్రీ చేస్తున్నా అండి. ఈ చేపలను నెత్తళ్ళు అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, బాలింతలకి పెడతారండి. ఇది పచ్చిమ కూర అని చెప్పవచ్చు. ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నేను 1 కేజీ చిన్న చేపలను తీసుకున్నానండి. వీటిలో ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా మిక్స్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. బాగా ఎక్కువసార్లు వాటర్తో వాష్ చేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలండి. వీటికి చిన్న చిన్న పులుసు అనేది ఉండిపోతుందండి. ఎక్కువసార్లు వాష్ చేసుకోవడం వల్ల అదంతా వచ్చేస్తుందండి. ఇదిగో వాష్ చేసుకున్నానండి. నీట్గా చాలా తెల్లగా వచ్చాయి. దీనిలో 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటిని ఈ మసాలాలన్నీ ఫిష్ పట్టే వరకు కలుపుకోవాలి. బాగా ఆయిల్ వేయటం వల్ల ఉప్పు కారం ఇదంతా ఈవెన్గా మిక్స్ అయ్యి ఫిష్కి పడుతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న ఫిష్ని ఒక ½ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కర్రీ చాలా బాగా వస్తుందండి. ఇలా మిక్స్ చేసుకున్న ఫిష్ని అండి ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో పెడదాము. ఇది చూడండి, మిక్స్ చేసిన తర్వాత ఎలా ఫిష్కి మొత్తం కారం ఉప్పు అన్నీ ఎలా పట్టినాయో. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని వెడల్పాటి కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకుని దీనిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఆవాలు, మెంతులు వేసుకోవాలండి. కొంచెం ఆవాలు చిటపటలు ఆడేటప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా కోసి పెట్టుకోవాలండి. ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. దీనిలో ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. దీనిలో 2 టమాటాస్ కూడా ముక్కలు చేసుకుని కట్ చేసి వేసుకొని వేయించుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ ఫిష్కి. దీనిలో మనం పులుపు వేయం కదండి, అందువల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్ తెలుస్తుంది. జీలకర్ర ఫ్లేవరు చాలా బాగుంటుంది. టమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అండి ఇవన్నీ బాగా వేగాయండి. వేగాయి కదా, వేగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చిన్న చేపలు వేసేసుకోవాలండి. ఇందులో
ఈ ఫిషెస్కి ఈ చేపలన్నీ పట్టే వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పట్టాలండి ఫిషెస్కి. ఆయిల్ పెట్టే వరకు మూత పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఒక్కసారి ఇలా తిప్పుకోవాలండి. మనం బాండీ పట్టుకుని తిప్పుకోవాలండి, గరిటతో తిప్పకూడదు. ఈ మసాలాని ఈవెన్గా కలిసేలాగా మనం ఒకసారి తిప్పుకుని మూత పెట్టుకోవటమేనండి. చిన్న చేపలు కదండి, చాలా త్వరగా ఉడికిపోతాయండి. వాటర్ తగినన్ని మనం సరిపడా వేసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మనకి చేపలు బాగా ఓవర్ కుక్ అయిపోతాయండి. వాటర్ అంతా మరిగిన తర్వాత మనం దీనిలో 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. గరం మసాలా, కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టి 2-3 మినిట్స్ కొంచెం మగ్గనియాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవటండి. ఎంతో టేస్టీ అయిన చిన్న చేపల ఎగురు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.